నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటూ ఉన్నాము. అందులో ఆయన చెప్పాం కదా, ఒక 3 చాప్టర్స్‌గా చెప్పారు. సత్, చిత్, ఆనందం వాటి గురించి. సత్తుకు సంబంధించి అంటే ఏంటి, భగవతత్వం ఉండడం అనేది ఏంటి అనే దాని గురించి ఒక 5 టాపిక్స్ చెప్పారు. వాటిని ఏమంటారంటే వివేక పంచదశి అన్నారు. ఆ వివేక పంచదశిలో ఫస్ట్‌ది వచ్చేమో తత్వ వివేకం, రెండోదేమో పంచభూత వివేకం, మూడోది వచ్చేమో పంచకోశ వివేకం, నాలుగోది వచ్చి ద్వైత వివేకం. ఆల్మోస్ట్ అలా ఒక 4 మాట్లాడుకున్నట్టున్నాము. ఈ రోజుతోటి ద్వైత వివేకం అయిపోతుంది. ఆ తర్వాత మహావాక్య వివేకం చెప్పడం జరిగింది. ఈయన మొత్తం చెప్పిన అసలు యాక్చువల్గా ఏంటి, మన మొత్తం ఇప్పుడు ఈ పుస్తకంలో ఈ బుక్లో ఆయన ఏమేమి మెన్షన్ చేసి చెప్పారు. ప్రస్థానత్రయం అంటే ఏంటి, మన శాస్త్రాల్లో భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ప్రస్థానత్రయం కిందకు వస్తాయి. అన్నిట్లోకి ముఖ్యమైనవి ఏంటి, ఉపనిషత్తులు అంటే ఏం లేదు, 4 వేదాల యొక్క సారం ఉపనిషత్తులు. 4 వేదాలు ఉన్నాయి కదా, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఋగ్వేదం. ఈ నాలుగిట్లో కూడా ఒక్కొక్క వేదంలో నుంచి ఒక్కొక్క సెంటెన్స్ తీసుకున్నారు. మహావాక్యం అంటే ఏంటి, కంప్లీట్ సెంటెన్స్ అనమాట. 4 మహావాక్యాలు అంటే ఏం లేదు, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఆ తర్వాత సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆయన చెప్తారు కాబట్టి అవి ఆయన చెప్పింది మనం మాట్లాడుకున్నాం. ప్రస్తుతం అయితే ద్వైత వివేకం ఎండింగ్లోకి వచ్చారు, లాస్ట్ టాపిక్ అనమాట. ఈ ద్వైత వివేకంలో ఏం చెప్పారు, యాక్చువల్గా ఆయన ఇప్పుడు చెప్పదలుచుకున్నదంతా ఏంది, ఇది అద్వైత వేదాంతం చెప్తున్నారు ఆయన. అద్వైతం అంటే ఏంటి, ఉన్నది ఒక్కటే, ఇన్ని లేవు. అంటే ఏంటి, వ్యక్తం అవుతున్నదంతా భగవతత్వం తప్ప ఇంకొకటి కాదు. అంటే నేను భగవంతుడే, ఎదురుగా కనపడుతున్నది మన భగవతత్వమే, మొత్తం ఉన్నది భగవతత్వమే అనేది అద్వైత వేదాంతం. తర్వాత మధ్యలో ఆయన ఏం చెప్పారు, ఈ సృష్టి ఎట్లా వ్యక్తమైందని చెప్పాడు. ఈశ్వరుడు ఒక్కడే సృష్టి చేయలేదు, పరమాత్మతో కాదు. పరమాత్మ అనేవాడు సత్తు ఉన్నది, అన్ని చోట్ల ఉన్నది. అలాంటి సత్తుకు సంబంధించిన శక్తి వ్యక్తమైన తర్వాత ఈశ్వరుడు జీవుడు కలిపి సృష్టి సల్పడం జరిగింది అన్నట్టు చెప్తాడు. మళ్ళీ ఇప్పుడేమంటున్నాడు, అసలు సృష్టి జరగలేదు పోండి అంటాడు. ఎందుకు సృష్టి జరగలేదు అని అంటాడు, సృష్టి చేశాడనుకో, అప్పుడు పరమాత్మ కూడా ఏంటి, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు అని కదా సృష్టి చేస్తాడు. అంటే లిమిటేషన్స్ ఉంటాయి కదా. మరి పరమాత్మకు లిమిటేషన్స్ ఉన్నాయా, లేవు కదా. అందుకని సృష్టి అనేది పరమాత్మ చెయ్యలేదు, సృష్టి జరిగిందని మనం అనుకుంటున్నాము, కానీ సృష్టి లేదు, పాడు లేదు అని అంటాడు. బాగానే ఉంది, సృష్టి లేదు, పాడు లేదు. మరి ఈ గోలంతా ఏంటి, మరి జీవుడిని కదా నేను అని అంటే, సరే నువ్వు సృష్టి జరగలేదు, నువ్వే పరమాత్మవి అని నీకు నేను చెప్తాను, మరి నువ్వు ఒప్పుకుంటావా పరమాత్మ నువ్వేనని, ప్రపంచం లేదని? అంటే ఏంటి, నువ్వు ఇంకా జీవత్వంలోనూ ప్రపంచతత్వంలోనూ ఉన్నావు కాబట్టి, నీ మనసు నీ దగ్గర ఉంది కాబట్టి నీకు సృష్టి ఉన్నట్టుగా కనపడుతున్నది. అంటే దానికి ఉదాహరణ ఏం చెప్తాడైనా, సర్పాకార దృష్టి నీకు వదలలేదు అంటాడు. అంటే అక్కడ సర్పం లేదు, పాడు లేదు, చచ్చిపోయిన లాంటి పాము లాంటి తాడు ఒకటి పడుంటే ఆ తాడును చూసే పాము అనుకునేటువంటి సృష్టి, అంటే అనుకుంటున్నావు అనేటువంటి స్థితిలోని జీవత్వం ఉన్నది అంటాడు. అంటే ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఏంటి, ప్రపంచం సత్యము, నేను సత్యము, నాకు వస్తున్న కష్టాలు సత్యము, ఆ తర్వాత మళ్ళీ పునర్జన్మ సత్యము, నా ప్రారంధం, ఇటువంటివన్నీ కూడా సత్యాలు అనేటువంటి రాంగ్ నోషన్స్లో కూర్చొని ఉన్నావు. అంటే ఈ జగత్తంతా ఏమి లేదు, అన్నీ నువ్వు తయారు చేసుకున్న నోషన్సే. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటి, ఈ నోషన్స్ అన్నీ తీసేసుకోవాలి అంతే. అంటే జగత్తు లేదు, నువ్వు లేవు, ఈ నోషన్స్ అన్నీ తీసేసుకుంటే ఉండేదంతా పరమాత్మ తత్వమేను. అందరికీ అడ్రస్ అంటే ద్వైతులకు చెప్పినా, యోగులకు చెప్పినా, జ్ఞానులకు చెప్పినా, తర్వాత భాగవతులు అంటే భగవతత్వాన్ని పూజా విధానంలో ఉండే వాళ్ళందరికీ చెప్పినా, ఎవరికి చెప్పినా తత్వం అయితే ఒకటేను, అందరి అడ్రస్సు పరమాత్మ తత్వమే. కాకపోతే ఏంటి, ఇప్పుడు యోగులు ఏమంటారు, వాళ్ళు బికమింగ్ స్టేజ్లో ఉంటారు. బికమింగ్ అంటే ఏంటి, జీవత్వాన్ని తోసిపడి, జీవత్వం లేదు, నీ భావాలను తీసి పారేయి అంటారు. అంటే ఎక్కడ తీసి పారేస్తావు, తీసి పారేసే ప్లేస్ ఏముంది అంటే ఏంటి, ఇంకోటి ఏదో ఉంది అన్నట్టు చెప్తారు. అంటే అది బికమింగ్ కిందకు వస్తుంది. కానీ జ్ఞానులు ఏమంటారు, బికమింగ్ కాదు, ఇది బీయింగ్. తోసేయడానికి ఎక్కడ ఏముంది, అది నువ్వే కదా. తోసేయడానికి లేదు, పెట్టుకోవడానికి లేదు, ఏమీ లేదు, ఉన్నది ఒకటే. కాబట్టి నువ్వేం చేయాలి, నువ్వు గుర్తించు. అంటే ఏంటి, తాడేను అది పాము కాదు బాబు అనేటువంటి కనుక విషయం నువ్వు గుర్తిస్తే నువ్వు అదే అయిపోతావు. నువ్వే బ్రహ్మానివి, నువ్వే ఆత్మవి, నువ్వే పరమాత్మవి. కానీ నువ్వెందుకు ఒప్పుకోవటం లేదు, ఇంకా నువ్వు మిథ్యలోనే ఉండి నేనే ప్రపంచం, నేనే జీవం అని అనుకుంటున్నావు అని అంటున్నాడు. మరి ఈ జీవాన్ని నడిపిస్తున్నది ఎవరు, మనస్సు అంటాడు. అంటే కింద పడ్డా పైన పడ్డా మన చేతిలో ఉన్నటువంటి పరికరం ఏంటి, మనసే.
మనసు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఈ మనసు ఇప్పుడు మనకున్నటువంటి ఏంది ఇంద్రియాలన్నీ ఎక్కడున్నాయి? అన్నీ బయటికే ఉన్నాయి. అంతే కదా! కళ్ళు బయటికే చూస్తాయి, ముక్కు వాసన చూస్తుంది, చెవులు వింటాయి, నోరు మాట్లాడుతుంది. అన్నీ కూడా ఇంద్రియాలన్నీ ఎక్కడున్నాయి? బయటే ఉన్నాయి. కానీ మనసు ఒక్కటి మాత్రం లోపలున్నది. ఈ మనసుకి ఏం లక్షణం ఉందంటాడు? మనసుకు పాపం ఒక మంచి లక్షణం ఉంది, ఒక చెడ్డ లక్షణం ఉంది అంటాడు. ఏంటి మంచి లక్షణము? మంచి లక్షణం ఏంటి అంటే ఇది దీనికి మనసులో ఎప్పుడు ఒకటే ఉంటుంది. అంటే ఇప్పుడు నేనున్నాను, ఒక వస్తువు కావాలి అనే భావం ఉంది, ఆ వస్తువు ఆలోచనే ఉంటుంది. అట్లా కాకుండా ఇదిగో నేను ఈరోజు ఈ పుస్తకం చదివాను, ఈ టాపిక్ చెప్పుకుంటే బాగుంటుంది అని అన్నప్పుడు పిల్లలతో స్పెండ్ చేస్తున్నా, వంట చేస్తున్నా భావం ఎట్లా ఉంది? భలే ఉంది ఈ భావం కమ్యూనికేట్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి భావంలో ఉంది. అంటే అర్థమైంది, నువ్వు ఏది పట్టుకుంటే నీ మనసు అదే పట్టుకుంటుంది. అంటే పైకి వెళ్ళడమా, కింద పడడమా అనేటువంటి ఆధారం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉందని 800 సంవత్సరాల నాడే ఎవరు? విద్యారణ్య స్వామి చెప్తున్నారు. మా మనసుకు ఇంకొక చెడ్డ లక్షణం ఏంటి? కప్పగంతులు. అంటే ఒక చోట స్థిరంగా ఉండదు. అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అని పరిగెడుతూ ఉంటుందన్నమాట మనసు. మరి ఈ మనసుని మరి ఈ మనసు నడుస్తున్నది దేనికి ఆధారంగా నడుస్తున్నది? మనసుకు ఆధారం ఏంటి? నడుస్తున్నవేంటి? మనం చేస్తున్న పనులకు ఆధారంగానే ఏంటి వాటికి కరణాలు అంటాడు. ఏంటి ఆ కరణాలు? మన మనసు ఒక కరణం. కరణం అంటే ఒక పనిముట్టు. ఆ తర్వాత మన మాట ఒక పనిముట్టు. తర్వాత మనం చేసే శరీరం ఒక పనిముట్టు. ఈ 3 పనిముట్ల ద్వారానే ఇది నడుచుకుంటూ పోతుంది అంటాడు. మరి జీవుడు చేయాల్సిన పని ఏంటి? ఈ 3 కరణాలని మన చేతిలో పెట్టుకోవాలి అంటాడు. మన మాటని మన చేతిలో పెట్టుకోవాలి, మన మనసుని మన చేతిలో పెట్టుకోవాలి, మనం చేసే పనిని మన చేతిలో పెట్టుకోవాలి అంటాడు. ఎవరైతే ఇప్పుడు ఇంత జ్ఞానం ఉండి అన్ని విషయాలు తెలిసి కూడా ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు అంటే దానికే చెప్పారు కదా, నిన్న కూడా మాట్లాడుకున్నాము. కాండక్ట్, క్యారెక్టర్ చాలా ముఖ్యమైనవి అంటాడు. క్యారెక్టర్ అంటే ఏంటి? మంచి భావాలు, మంచి ఆలోచనలు. కాండక్ట్ అంటే ఏంటి? మనం చేసే పనులు. ఈ పనులను బట్టి, మన ఆలోచనలను బట్టే అందరూ మనని గ్రహించుకుంటారు. పండిట్స్ అంటుంటారు కదా, పాండిత్యం అంటే ఏం పాండిత్యం? వేరే 99 అశాస్త్రీయానికి సంబంధించినవన్నీ పాండిత్యం కాదు. పాండిత్యం అంటే భగవతత్వానికి సంబంధించిన విషయాలకు సంబంధించినదే, అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిందే పాండిత్యము. ఎప్పుడైతే నువ్వు ఈ కరణాలు ఉన్నాయి కదా, వీటిని నువ్వు చేతిలో పెట్టుకుంటావో, వీటిని కంప్లీట్గా అంటే నువ్వు వాటిని రెగ్యులేట్ చేసే శక్తి నీకు ఉంటుంది. మనసు ఉంది. ఈ మనసుకి కంప్లీట్గా నువ్వు ఆలోచనలు తీసే స్థితి తీసుకురాగలవా? మనసుకి ఏమున్నాయి? వృత్తులు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి. వృత్తులు కొంతవరకు మనం పోగొట్టుకోవచ్చు. వృత్తులు అంటే ఏంటి? పనులు, ఆలోచనలు. కానీ లోపల మనకే తెలియకుండా కొన్ని వాసనలు ఉన్నాయి కదా. అంటే ఎప్పుడు ఆ వాసనలు అంటే వాటిని ప్రారంధాలు అనేది అంటుంటారు కదా. అంటే ఎప్పుడు ఆ వాసనలు వ్యక్తం అవుతాయో మనకు తెలియదు. కాకపోతే మనమేంటి కంప్లీట్గా మనసుని నిశ్శబ్దంగా పెట్టగలిగితే నిద్రపోతాం. అందుకని అది కూడా కరెక్ట్ కాదు. అందుకని ముందు మనసుకి ఏం చేయాలి? మంచిగా పాజిటివ్ థాట్ ఇవ్వాలి. అంటే అత్యున్నతమైనటువంటి ఆలోచనని మనసుకు తీసుకురావాలి. అప్పుడు ఈ మనసు ఏం చేస్తుంది? దాని మీదనే మనసు పెట్టుకుంటుంది అనమాట. పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఈ వాసనలు విజృంభించినప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైతే మనం భగవతత్వం ఆలోచనలు ఉంటాయో దానివల్ల ఏంటి మనకు జరిగే లాభము? అనవసరమైన వాటి మీదకి మన మనసు వెళ్ళదు. మంచి ఆలోచనల మీద పెట్టుకొని ఉంటాం కాబట్టి ఒకవేళ ఏదన్నా ఈ మన ప్రారంధం లాంటివి వాసనలు మనకి యాక్టివేషన్లోకి వచ్చినా అప్పుడు మనం ఎరుకలో ఉంటాం. ఎరుకంటే ఏంటి? అవేర్ ఉంటాం. ఓ పిచ్చి వశాలే మనసు, నువ్వు అనవసరంగా పోతున్నావు, అది నీకు అవసరమైన విషయం కాదు, నీ పని ఇంతవరకే ఉండు, ఇది కనుక నువ్వు దాటిపోయినావు అంటే నువ్వు ఇబ్బంది పెడతావు, నీకు మనశ్శాంతి ఉండదు, లేకపోతే నీ ఆరోగ్యం చెడిపోతుంది అనేటువంటి సజెషన్స్ అన్నీ నీకు ఈ 3 కరణాలను నీ చేతిలో పెట్టుకున్నటువంటి మనస్సు నీకు ఇస్తుంది. ఇప్పుడు వృత్తులు, వాసనలు అన్నీ పోయినాయి అనుకో, అప్పుడు ఏముంటుంది? ఒక్క మనసే ఉంటుంది. ఈ మనసు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుంది? దానికి మన వాళ్ళు ఏం చెప్పారు? అవస్థాత్రయం అని చెప్పారు. నిద్ర లేచిన తర్వాత ఎవరున్నారు? నా శరీరం వచ్చింది, వెంటనే నాకు టీ తాగాలనిపించింది, లేదు వంట చేశాను, లేకపోతే ఏదో రియాక్షన్లు ఈ గొడవలన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే నువ్వు ఎరుకలో ఉంటావో, నువ్వే భగవతత్వం అనేటువంటి ఒక బ్రహ్మాకార వృత్తిలో కనుక నువ్వు ఉన్నావంటే నువ్వు నిద్ర లేచిన నీ జాగృత అవస్థలో కూడా నువ్వు భగవతత్వం ఆలోచనలోనే ఉంటావు. నిద్రపోతావు, స్వప్నంలాగా అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలలో కూడా నీకు ఎరుకుందనుకో, నువ్వు బ్రహ్మాకార వృత్తి వదలకూడదు, నువ్వే బ్రహ్మము, లేదా నువ్వే పరమాత్మ, నువ్వే భగవాను, ఉన్న భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు, ఈ సృష్టి అంతా నువ్వే తయారు చేసుకొని పెట్టుకున్నావు కాబట్టి నువ్వెక్కడో పైన ఉండి ఇదంతా నా సృష్టి కదా అని చూసుకోవటం ఒక పద్ధతి. లేదు
ఇదంతా కూడా టెంపరరీ. అంటే ఏంటి, శరీరానికి సంబంధించినంత టెంపరరీ, దీనికింత నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనేటువంటి 2 అవగాహనలు నీ మనసుకు ఉంటాయి అన్నమాట. ఎప్పుడు నీకు ఆలోచనలు వస్తున్నప్పుడు కూడా నీ మనసు ఉన్నప్పుడు నీ మనసు తటస్థంగా ఉన్నది. తర్వాత నిద్రపోతున్న స్థితిలో కూడా సుషుప్తిలో ఏంటి, ప్రాణం ఉంటుంది కానీ మనసు ఉండదు. అంటే అప్పుడు నీకు ఏ ఆలోచన లేని పరిస్థితుల్లో ఉంటావు, ఒక రకమైన ఆనందాన్ని అనుభవిస్తావు. కానీ నిద్ర లేచిన తర్వాత కూడా ఈ 3 స్థితులు దాటిపోయి ఉన్నటువంటి స్థితిని తురియావస్థ అన్నారు. తురియం అంటే ఏంటి, బ్రహ్మస్థితే. ఎప్పుడైతే నువ్వు ఈ 3 స్థితుల్లో కూడా కంఫర్టబుల్గా ఉండి ఈ కరణాలను అంటే ఏంటి, ఈ మనసు బుద్ధి చేత ఇవన్నీ కూడా నీ మనసులో నువ్వు ఎప్పుడైతే పెట్టుకున్నావో అప్పుడు నువ్వు బ్రహ్మం అనేటువంటి పరిస్థితుల్లో అనేటువంటి పరిస్థితుల్లో ఉంటావు. అలా ఉండలేకపోవడానికి కారణం ఏంటి, ఏం లేదు, నీ మనసుకున్నటువంటి కోరికలే. భగవద్గీతలో కూడా చెప్పారు కదా, కోరిక తీరకపోతే ద్వేషం, కోపం వస్తుంది, తీరితే ఆశ వస్తుంది. అప్పుడు ఇంకా అది నెరవేరలేదనుకో బుద్ధికి ప్రకోపిస్తుంది. అప్పుడు బుద్ధి ఎప్పుడైతే నాశనం అయిపోయిందో అప్పుడు నువ్వు చచ్చిపోయినా బతికినట్టేను, 24 గంటలు అంత టెన్షన్లో ఉంటావు. అందువని ఎప్పుడైతే నువ్వు ఈ బ్రహ్మాకార వృత్తిలో బ్రహ్మతత్వం నేనేనన్నటువంటి ఆలోచనలో ఉంటావో అప్పుడు నీకు వస్తున్నటువంటి కోరికలు కానీ ఆలోచనలు కానీ అవన్నీ కూడా అనవసరమైనవి. నువ్వు బ్రహ్మము అనేటువంటి నువ్వు స్థితిలో ఉండడం జరుగుతుంది. అంటే ఏంటి, నువ్వు తురియావస్థలో ఉంటావు. ఎప్పుడైతే నువ్వు తురియావస్థలో ఉన్నావో నువ్వే బ్రహ్మము అంటాడు. దీనికి ఇంకా ఎట్లా చెప్తాడు, దీనికి కారణం ఏం చెప్తాడు, ఆ స్థితినే నిశ్శబ్దం మౌన స్థితి అంటాడు. మనం చాలామంది అంటారులే, మౌనం పాటించండి. మౌనం అంటే ఏంటి, మాట ద్వారా వచ్చే మౌనం కాదు. మాట ద్వారా కనుక మౌనం వచ్చి మనం మౌనం కనుక లేకపోతే ఇంకా లోపల ఏమంటారు దాన్ని, కొక్కు అనేది అంటారు వాటి పదం ఏంటి, కోళ్ల ఫారం. ఊరికి లోపలంతా కోళ్ళు గోలగోల చేస్తాయి, అట్లా ఉంటుంది మనస్సు. అంటే ఏంటి, జ్ఞానం లేని మనస్సు నిశ్శబ్దంగా ఉండాలని కనుక ప్రయత్నం చేస్తే కోళ్ల ఫారంలాగా ఉంటుంది. ఇప్పుడు కనీసం ఏంటి, మన మనస్సు మాటల వల్ల కొంత బయటికి వెళ్ళిపోతుంది, చేతుల వల్ల కొంతకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మౌనం, నిజమైన మౌనం ఏంటి, ఎప్పుడైతే నువ్వు బ్రహ్మస్థితిలో ఉంటావో అది నిజమైన మౌనం. అంటే ఏంటి, నీకు ఎటువంటి ఆలోచనలు ఉండవు. ఒకవేళ ఆలోచనలు ఉన్నా నేనే బ్రహ్మం అనేటువంటి విషయం నీకు ఎరుకలోకి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలో ఉంటూ ఉంటావో అప్పుడు జరిగేదేంటి, నిర్వికల్పం స్థితికి వచ్చేస్తావు. నువ్వు డైరెక్ట్గా నిర్వికల్ప స్థితికి వస్తావా. నిర్వికల్పం అంటే ఏంటి, ఏ ఆలోచన ఏ సంకల్పము లేని స్థితి, 100% రావడం కష్టం. అందుకని ఏం చెప్పారు, సవికల్పాన్ని పట్టుకోమన్నారు. సవికల్పం అంటే ఏంటి, అందుకే చెప్పారు కదా, ఒకే పాయింట్ మీద నిలబడడం భక్తి, పూజ భక్తి ఇవన్నీ వచ్చి. తర్వాత ఏంటి, మనసు నిశ్చలం కావాలంటే నిష్కామ కర్మ చేయడం, సేవ చేయడం. అది అంటే అన్నీ మంచివే. కాకపోతే వీళ్ళు ఇప్పుడు అద్వైత జ్ఞానంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అంటే అవి అవసరమే, కానీ వాటి వల్ల నీకేం చేరవు, అవి బేసు. నేను ఎంతసేపటికి ఏంటి, నువ్వు గుర్తించితేనే నువ్వు భగవతత్వాన్ని కనుక్కుంటావు, నువ్వే భగవంతుడు అయిపోతావు అని చెప్తారన్నమాట. ఎప్పుడైతే నువ్వు సవికల్పం వెళ్ళిపోయిందో, వికల్పం వెళ్ళిపోయిందో అప్పుడు ఉన్నటువంటి స్థితి ఏంది, నిర్వికల్ప స్థితిలో ఉంటావు అని. మళ్ళీ నీకేం తెలియకుండా ఉండేటువంటి నిద్రావస్థలో ఉంటావా, కాదు, నీ మనసు చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే అంటే నువ్వు బ్రహ్మాకార వృత్తిలో ఉంటావో నీ మనస్సే భగవతత్వం అంటాడు. అంటే ఏంటి, జీవుడికి భగవంతుడికి ఈశ్వరుడికి తేడా లేదనే దానికి కారణం ఏంటి, ఈశ్వరుడు సృష్టి చేశాడు, ఆయనకే సంస్కారాలు లేవు. సృష్టి జరిగినట్టుగా మనం అనుకుంటున్నాం కాబట్టి, అంటే ఈశ్వరుడు లేడు, అంటే ఈశ్వరుడికి ఏం బాధరబందీ లేదు. పరమాత్మ కదలకుండా అక్కడ కూర్చుని ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏం బాధ లేదు. ఆయన ఈ సృష్టి నేను చెయ్యాలా చెయ్యొద్దని ఆయన అలా. ఈ జీవుడు అంటే ఏంటి, మన మనసు ఏంటి, లేనిపోనివన్నీ ఊహించుకొని ఇదైతే ఉంది అని అక్కడ లేని పావుని ఊహించుకుంటూ, ఒక తాడుని చూసే పాము అనుకుంటూ అంతా నాది అనేటువంటి ఘర్షణలో ఉంది. ఇప్పుడు సాధన ఏంటి, ఎప్పుడైతే నీ మనసుకి నిశ్చలత్వం వచ్చిందో, నీ మనసుకి ఈ జీవకానికి సంబంధించి ప్రపంచానికి సంబంధించి అనవసరమైనటువంటి ఆలోచనలు లేవో అదే ఆత్మ అంటాడు. అంటే ఏంటి, జీవత్వము మైనస్ మనసు = కాన్షియస్నెస్, ఆత్మ. అదే అంటే ఆ లిమిటేషన్స్ దాటిపోతే కూడా అది పరమాత్మ. అంటే ఏంటి, ఇప్పుడు జీవాత్మ, పరమాత్మ, మిథ్యాత్మ, గౌడాత్మ, ప్రాణాత్మ, ఆ తర్వాత ఇన్ని ఆత్మలని చెప్పారు. ఆత్మ అంటే ఏంటి, నేను అనేటువంటి ఒక జ్ఞానం, నేను అనేటువంటి ఒక కాన్షియస్నెస్, నేను అనేటువంటి ఒక ఎరుక. ఎప్పుడైతే ఆ స్థితికి వచ్చావో ఇంకా ద్వైతం అనేది లేదు, ఉన్నది అద్వైతమే. ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండడమే నీకు అనేది తెలిసిపోతుంది. దానికి నీవు ఉండాలి అంటే ఆ స్థితిలో నీ వృత్తులు పోయినా నీ వాసనలు కూడా పోవాలి. వాసనలు పోవాలి అంటే నీకు వచ్చే ఆలోచనలను నువ్వు గ్రహించుకోగలిగితే నువ్వు ఆ స్థితిలో ఉంటావు.
అని ఈరోజు అంటే ఇంకా ద్వైతం ఏం లేదు, ఉన్నది అద్వైతమే. ఆ ఉన్నది ఒకటే. ఆ ఒకటి ఎవరంటే నువ్వేను. నీ మనసు నీ 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 లిమిటేషన్ ఏరియా కనుక దాటిపోతే అదే ఆత్మ, అదే చైతన్యం అంటాడు. అది ఈరోజు చెప్పినది. రేపు ఆ మహావాక్యాల గురించి చెప్తాడు. అది ఆల్మోస్ట్ ఆల్ ఉపనిషత్తుల్లో వేదాల్లో ఒక్కొక్క వేదంలో నుంచి ఒక వాక్యం తీసుకొని అందులో ఈ తత్వానికి సంబంధించి ఏం చెప్పాడు అనేది రేపు చెప్తారు. రేపు చూద్దాం.